నమస్తే అండి. మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈ రోజు మనము తార్నాక అంటే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న మిద్దె తోట పెంపకం అపార్ట్మెంట్ లో ఏ విధంగా చేస్తున్నారు, అసలు 15 years నుంచి రన్ చేస్తున్న జయ గారిని అసలు అడిగి తెలుసుకుందామండి. ఎందుకంటే అపార్ట్మెంట్ మధ్యలో చుట్టూ చెట్లు వేసినారండి. అసలు మొత్తం చూద్దాం మనం ఏ విధంగా చేసింది మేడము. నమస్తే మేడం. నమస్తే, నా పేరు జయ అండి. మేము తార్నాకల్లో ఉంటున్నాను. మేము ఆల్మోస్ట్ 20 years నుంచి ఉంటున్నాము. నేను మిద్దె తోట ఒక 15 years నుంచి. మామూలుగా అయితే మేడం మనకు టెర్రస్ గార్డెన్ అంటే పైన పెడతారు మేడం, మధ్యలో మన ఇల్లు చుట్టూ అదే చెట్లు. మీకు ఏ ఆలోచన ఎట్లా వచ్చింది మేడం? ఇట్లా మా హస్బెండ్ ఆర్కిటెక్ట్, దాన్ని బట్టి ఈ బిల్డింగ్ మేమే కన్స్ట్రక్ట్ చేసాము. ఓకే మేడం. చూస్తే మొత్తం చాలా హెల్దీగా ఉన్నాయి, అసలు అన్ని రకాల కాయలు కూరగాయలు చాలా బాగా పండుతున్నాయి. దానికి మీరు ఇంత ముందు పెస్ట్ రకాలు ఏ విధంగా అధిగమించినారు? పెస్ట్ అంటే మోస్ట్లీ నేను ఆర్గానికే వాడుతుండే, కానీ కొంచెం ఎక్కువ పని అవుతుండే నాకు అన్ని చేయడము. బనానా పీలు అని, ఎగ్ ఎమర్షన్, అవన్నీ పనితో కూడినది. సో నేనే చేయాలంటే ఇంకా అట్లనే ఇంకా కష్టపడ్డాను. రీసెంట్ గా నాకు అవర్ ప్రొడక్ట్స్ కొత్త వాళ్ళు అంటే కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయా? ఆర్గానిక్ ఐటీసీ అప్రూవల్ ఒక 6 months బ్యాక్ నాకు తెలిసింది. తెలిసి ఒక స్ప్రే చేసిన 1 week లోనే నాకు తెలిసిపోయింది. మంచి రిజల్ట్. పుష్ప స్ప్రే చేశాను, చేయగానే నాకు మంచి 2-3 నిమ్మకాయలు వచ్చేవి, ఒక 10-15 నిమ్మకాయలు రావడము. అంజీరు ఇవి ఓవర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాళ్ళు టోటల్లీ మేడం. ఇది కింద గ్రాన్యువల్స్. ఇది నాకు సాయిల్ అంతా లూజ్ అయిపోయింది. సాయిల్ అంతా లూజ్ అయిపోయింది. నాకు ఇక మార్చుకోవడము అట్లా లూజ్ చేసేసి ఒక ప్లాంట్ కి ఒక 10-12 గ్రాన్యూల్స్ ఒక చెట్టుకి పార్ట్ ని బట్టి. దాంతో పాటు ఏమేమి వాడారు మేడం? కొంచెం నాకు ఈ మందారాలకి, బ్రింజాల్స్ కి కొంచెం వస్తుంటాయి, మనం ఎంత కష్టపడ్డా కూడా. దానికి అభయ వాడారా? అభయ. ఓకే ఓకే, ఇది అభయ మేడం. పెస్ట్ ఇది పెస్ట్ కి. నీమాయిల్ కి అంత రిజల్ట్ లేదు, చాలా ఊరికే కొట్టాల్సి వస్తుండే. ఊరికి ఎమ్మటే కొట్టాలి. ఇదైతే చాలా రోజులు ఆగుతుందా? రాకుండా ఆగుతుంది. పుష్ప అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్, నాకు రోజెస్ అయితే బంచెస్ వచ్చినాయి. రోజెస్ పుష్ప వల్ల. సమ్మర్ లో మల్లె చెట్లు కొడితే ఫుల్ మల్లె. అంటే నేను ఫస్ట్ రక్షిత కూడా రక్షిత ఎందుకు మేడం? దేనికి? ఇది పురుగా మేడం? పురుగు ఉందంటుంది లార్వి సైడ్. రక్షిత, అభయ, పెస్ట్ కంట్రోల్, ఈ రెండు కలిపి కొట్టారు ఫస్ట్. తర్వాత మళ్ళీ అబ్బాయి ఒకటే కొట్టారు. గ్రాన్యువల్స్ టోటల్లీ మాత్రం కింద చేసుకున్నారు. పుష్పనేమో ఫ్లవరింగ్, ఫ్లవర్, ఫ్రూట్స్, ఇవన్నీ పుష్ప చాలా బాగా వచ్చినాయి, చాలా మంచిగా వచ్చినాయి. మాస్క్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. అందరికి అందుబాటు, అంటే అందరికి యూజ్ఫుల్ ప్రోడక్ట్ గా అనిపించిందా? ఓకే అండి.